హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము డెవాప్స్ నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కదా, డెవాప్స్ స్టూడెంట్స్ బయట జాబ్స్కి ట్రై చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి రెజ్యూమే అనేది ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే రెజ్యూమే సెలెక్ట్ చేస్తారు అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా? సో నేను మీకు ఇక్కడ కొన్ని టిప్స్ అయితే చెప్తాను. మీరు ఎంత కాన్సెప్ట్స్ నేర్చుకున్నా, ప్రాక్టికల్ వేలో లెర్నింగ్ నేర్చుకున్నా కూడా రెజ్యూమే కూడా ప్రాపర్గా ఉండాలి. సో అప్పుడే మనకి సెలెక్ట్ అవుతుంది రెజ్యూమే. సో ఫస్ట్ ఇక్కడ నేను మీకు కొన్ని టిప్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశాను. ఫస్ట్ ఇవి తెలుసుకుందాం. ఓకేనా? సో ఇక్కడ యూజ్ కీవర్డ్స్ ఫ్రమ్ జాబ్ డిస్క్రిప్షన్ అని అంటున్నాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా జాబ్కి ట్రై చేస్తున్నప్పుడు ఫస్ట్ మీరు జాబ్ డిస్క్రిప్షన్ని చదవండి. ఓకేనా? అంటే ఆ కంపెనీ వాళ్ళు ఏ టూల్స్ని రికమెండ్ చేస్తున్నారు, వేటిపైన నాలెడ్జ్ ఉండాలి అని చెప్తున్నారు, అవన్నీ కూడా మనకి జాబ్ డిస్క్రిప్షన్లో ఉంటాయి కదా. సో ఆ డిస్క్రిప్షన్ని చదివి దానికి తగ్గట్టుగా, ఆ డిస్క్రిప్షన్కి తగ్గట్టుగా మీ రెజ్యూమేని అయితే మీరు మాడిఫై చేసుకోండి. ఓకేనా? సో ఇది మనకి ఫస్ట్ స్టెప్. ఓకేనా? సో దీనివల్ల మీకు రెజ్యూమే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ మీకు రాకున్న ఆ స్కిల్స్ని యాడ్ చేయడం అనేది నాట్ కరెక్ట్. ఓకేనా? అండ్ నెక్స్ట్ కస్టమైజ్ యువర్ సమ్మరీ అండ్ ఆబ్జెక్టివ్ టు మ్యాచ్ డెవాప్స్ రోల్. ఓకేనా? అంటే మీకు ఇప్పుడు మీరు ఏ రోల్కి అయితే అప్లై చేశారో దానికి తగ్గట్టుగా మీరు మీ ఆబ్జెక్టివ్ని, సమ్మరీని కస్టమైజ్ చేసుకోండి. ఓకేనా? సో ఇది మనకి సెకండ్ టిప్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, హైలైట్ ప్రాజెక్ట్స్ని హైలైట్ చేయమని చెప్తున్నాం. అంటే మీరు ఇప్పుడు ప్రాక్టికల్ వేలో లెర్నింగ్ నేర్చుకున్నారు, కాన్సెప్ట్స్ నేర్చుకున్నారు, సో ఇదంతా చేశారు, బట్ మీరు ప్రాజెక్ట్స్ కూడా చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు మనమైతే మన పైథాన్ లైఫ్లో డెవాప్స్ విత్ AWS రికార్డెడ్ కంటెంట్ ఉంది కదా. సో దాంట్లో మనము ఎవ్రీథింగ్ కాన్సెప్ట్స్, ప్రాక్టికల్ వేలో లెర్నింగ్ ఉంది, అండ్ మనం ప్రాజెక్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మీరు ఈ కోర్సులో ఈ ప్రాజెక్ట్స్ 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో అవే కాకుండా మీరు ఇంకా ఎక్కువ ప్రాజెక్ట్స్ చేయడానికి ట్రై చేయండి. మనకి గిట్హబ్లో చాలా ప్రాజెక్ట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి, ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్. సో వాటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, ఆల్రెడీ మీకు కాన్సెప్ట్స్ ఇవన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి వాటిని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది మీరు ఆలోచించి ప్రాజెక్ట్స్ చేయడానికి ట్రై చేయండి, మల్టిపుల్ ప్రాజెక్ట్స్. సో అది అయితే మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఆ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీరు రెజ్యూమేలో యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఎవ్రీ ప్రాజెక్ట్ గురించి కూడా మీరు చేసిన ప్రాజెక్ట్ గురించి చెప్పగలిగేలా ఉండాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ థింగ్, లిస్ట్ టెక్నికల్ స్కిల్స్ క్లియర్లీ. ఓకేనా? అంటే స్కిల్స్, మనకి టెక్నికల్ స్కిల్స్ ఉంటాయి కదా, వాటిని మనం క్లియర్ వేలో రెజ్యూమేలో అప్డేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు డెవాప్స్ ఉన్నాయి. సో డెవాప్స్ టూల్స్, ఓకే, డెవాప్స్ టూల్స్. సో డెవాప్స్ టూల్స్ అని పెట్టేసి డెవాప్స్ టూల్స్ అన్నీ కూడా మీరు దీంట్లో మెన్షన్ చేయొచ్చు. జెన్కిన్స్, యాన్సిబుల్, డాకర్, ఇవన్నీ. ఓకేనా? సో ఇలా మెన్షన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇవి కాకుండా ఇంకా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్లౌడ్ నాలెడ్జ్ ఉంటే క్లౌడ్ నాలెడ్జ్ అని ఇలా కేటగిరీ వైజ్ పెట్టేసి AWS, Azure, GCP, సో వేటిపైన నాలెడ్జ్ ఉంటే అవైతే మెన్షన్ చేయొచ్చు. ఇఫ్ మీకు ఇంకా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పైన నాలెడ్జ్ ఉంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని పెట్టేసి జావా ఆర్ పైథాన్, అంటే బేసిక్ నాలెడ్జ్ ఉన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ మీకు డేటాబేసెస్ పైన, అంటే క్వెరీస్ పైన, MySQL క్వెరీస్ అండ్ MongoDB డేటాబేస్ పైన కూడా నాలెడ్జ్ ఉంటే డేటాబేస్ అని పెట్టేసి మీరు వాటిని యాడ్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ విధంగా మీరు కేటగిరీ వైజ్గా మీ టెక్నికల్ స్కిల్స్ని యాడ్ చేసుకోండి. ఓకేనా? అదొక బెస్ట్ ఫార్మేట్ అయితే ఉంటుంది రెజ్యూమేలో. అండ్ నెక్స్ట్ సర్టిఫికేషన్ అండ్ లెర్నింగ్. ఓకేనా? సో మీరు సర్టిఫికేషన్స్, మీకు ఏమైనా సర్టిఫికేషన్స్ ఉంటే అవి కూడా మీరు రెజ్యూమేలో మెన్షన్ చేయొచ్చు. అంటే సర్టిఫికేషన్ అనేది షూర్గా మ్యాండేటరీ అని అయితే కాదు. ఫస్ట్ మీరు కాన్సెప్ట్స్ అండ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటే సర్టిఫికేషన్ అనేది నాట్ మ్యాండేటరీ, బట్ ఇఫ్ మీరు ఉంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇఫ్ మీరు ఆన్లైన్ సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి, మీరు వాటిని కూడా ఎగ్జామ్స్ రాసి ఆ సర్టిఫికేషన్స్ కూడా మీరు తెచ్చుకోవచ్చు. ఓకేనా? సో అవి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు రెజ్యూమేలో. అండ్ నెక్స్ట్ ఇంక్లూడ్ గిట్హబ్ అండ్ పోర్ట్ఫోలియో లింక్స్. ఓకేనా? అంటే మనకి రెజ్యూమేలో గిట్హబ్ లింక్స్, లింక్డ్ఇన్ లింక్స్ ఉంటాయి కదా, సో వాటిని కూడా మీరు యాడ్ చేసినట్టయితే అది ఇంకా బెటర్ వేలో ఉంటుంది. అంటే ఇఫ్ మీ ప్రొఫైల్ కావాలి అనుకుంటే వాళ్ళు చెక్ చేసుకుంటారు ఆ లింక్లో. సో ఇవన్నీ కూడా మనకి రెజ్యూమే టిప్స్. ఓకేనా?
సో ఇవన్నీ మీరు ఫాలో అవుతే మీకైతే మీ రెజ్యూమే సెలెక్ట్ అవుతుంది షూర్గా. సో ఇవి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. అండ్ వీటితో పాటు మీరు డే బై డే డెవాప్స్ పైన అప్డేట్స్ తెలుసుకోండి, ఓకేనా. అండ్ లెర్నింగ్ అనేది ఎప్పుడు కూడా స్టాప్ చేయొద్దు, ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి, ఓకేనా. అండ్ మీకు ఇంకో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి మనమైతే మన పైథాన్ లైఫ్లో డెవాప్స్ విత్ AWS రికార్డెడ్ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఓకేనా. సో మీకు టోటల్ సిలబస్ అండ్ కోర్స్ ఫీచర్స్ ఇవన్నీ కూడా నేను మీకు లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇఫ్ మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే, తెలుసుకోవాలి అనుకుంటే కోర్స్ గురించి, కామెంట్ సెక్షన్లో మనకి వెబ్సైట్ లింక్ ఉంటుంది. వన్స్ విజిట్ చేసి మీరు డెమో కూడా అటెండ్ అవ్వచ్చు, ఓకేనా. సో టోటల్ మనకి లైఫ్ టైం యాక్సెస్ అయితే ఉంటుంది, కంటెంట్, రికార్డెడ్ కంటెంట్. సో ఇఫ్ ఇంకా మీకు మోర్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే కోర్స్ గురించి ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి. వీళ్ళని రీచ్ అవుతే వీళ్ళు మీకు డెమో అండ్ సిలబస్ కూడా ప్రొవైడ్ చేస్తారు, ఓకేనా. థ్యాంక్ యూ.